ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ భారీ బిల్డింగ్ ఎందుకు నిర్మించారు? ఎందుకు కేవలం ఒక్క సంవత్సరం లోపే 102 అంతస్తులు ఉన్న బిల్డింగ్ ని పూర్తి చేశారు? ఈ బిల్డింగ్ పై భాగంలో ఉన్న భారీ యాంటెన్నా అసలు ఎందుకు నిర్మించారు? రీసెంట్ గా బిల్డింగ్ పైకి ఎక్కి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ జంట ఎవరు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ బిల్డింగ్ పేరు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. 1930 అప్పుడప్పుడే న్యూయార్క్ సిటీ క్యాపిటల్ గా మారుతున్న టైంలో పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి న్యూయార్క్ సిటీకి వచ్చారు. అదే టైంలో న్యూయార్క్ లో భారీ భవనాలు నిర్మించే పోటీ జరిగింది. ఆ పోటీలో చిస్లర్ బిల్డింగ్ అలాగే 40 వాల్ స్ట్రీట్ వంటి భారీ భవనాలు కూడా అప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. కానీ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వెనుక ఉన్న వ్యాపారవేత్తలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం మందే కావాలి. అలా 1930లో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కట్టడానికి కేవలం 400 రోజులే పట్టింది. ఈ రోజుల్లో ఒక చిన్న ఫ్లైఓవర్ కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ 1930లోనే 102 అంతస్తుల భవనాన్ని అంత వేగంగా నిర్మించడం చాలా అద్భుతం కదా. అంత త్వరగా కట్టడానికి వాళ్ళు ఏం చేశారంటే ఒక రోజుకి 4 నుంచి 5 ఫ్లోర్లు కట్టేవాళ్ళు. ఈ బిల్డింగ్ కట్టడానికి 3400 మంది పనిచేసేవాళ్ళు. వారిలో చాలా మంది ఎలాంటి రోప్ సహాయం లేకుండా 100 అడుగుల ఎత్తులో పనిచేసేవాళ్ళు. వారి కష్టం వల్లే ఈ భవనం కేవలం ఒక్క సంవత్సరంలోనే పూర్తయింది. 1931 మే 1 ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఓపెన్ చేశారు. ఆ సమయంలో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ గా నిలిచింది. ఈ రికార్డు దాదాపు 39 సంవత్సరాల పాటు ఆ బిల్డింగ్ పేరు మీదే ఉంది. కానీ తర్వాత ట్విన్ టవర్స్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడేమో బుర్జ్ ఖలీఫా. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ పైన ఉన్న యాంటీనా టీవీ ఛానల్స్ కోసం పెట్టింది కాదు. ఆ కాలంలో చాలా మంది భవిష్యత్తులో జిప్లిన్ అనే భారీ ఎయిర్ షిప్ పాపులర్ అవుతుందని అంచనా వేసి ఈ యాంటీనాని నిర్మించారు. అందుకే ఈ భవనం పై భాగాన్ని ఎయిర్ షిప్ లాగే స్టేషన్ లో ఉపయోగించాలని ప్లాన్ చేశారు. కానీ అంత ఎత్తులో ఉండే బలమైన గాలులు అలాగే భద్రత సమస్యల వల్ల ఈ ఆలోచన పూర్తిగా విఫలమైంది. తర్వాత అదే యాంటీనాను రేడియో ప్రసారాలకు అలాగే టెలివిజన్ ప్రసారాలకు ఉపయోగించేవాళ్ళు. ఇప్పటికీ అనేక ప్రసారాల సంస్థలు అక్కడి నుంచే తమ సిగ్నల్ ను పంపిస్తూ ఉంటాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ భవన నిర్మాణం పూర్తయ్యే సమయానికి ప్రపంచం గ్రేట్ డిప్రెషన్ అనే ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటుంది. అంటే కోట్లాది డాలర్ల సంపద కొన్ని రోజుల్లోనే మాయమయ్యేది. వేలాది బ్యాంకులు మూతపడ్డాయి. అలాగే కంపెనీలు ఫ్యాక్టరీలు మూసేశారు. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనివల్ల చాలా ఆఫీస్ స్థలాలు ఖాళీగా ఉండిపోయాయి. అందుకే కొంతమంది ఈ బిల్డింగ్ ఎంటీ అయిన తర్వాత కొంతమంది ఎంటీ స్టేట్ బిల్డింగ్ అని కూడా పిలిచేవాళ్ళు. కానీ కాలక్రమేణా ఇది ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన బిల్డింగ్ లో ఒకటిగా మారింది. హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు అలాగే డాక్యుమెంటరీల్లో ఈ బిల్డింగ్ తరచూ కనిపిస్తూ ఉండేది. అంతెందుకు కింగ్ కాంగ్ సినిమా ఉంది కదా, కింగ్ కాంగ్ సినిమాలో కూడా ఈ భవనాన్ని చూపించారు. ఇప్పటికీ ఈ బిల్డింగ్ కట్టి 95 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఈ బిల్డింగ్ ప్రపంచ వార్తల్లో నిలుస్తూనే ఉంది. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ స్కై వాకర్స్ ద్వారా ప్రసిద్ధి చెందిన ఒక జంట ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై భాగం వరకు ఎక్కి అక్కడే ప్రపోజ్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ వార్త ప్రపంచమంతా వైరల్ అయింది. భూమి నుండి దాదాపు 443 మీటర్ల ఎత్తులో జరిగిన ఈ ఘటనను చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోయారు. అయితే ఇలా అనుమతి లేకుండా భవనం పైకి ఎక్కారని వీళ్ళని అరెస్ట్ కూడా చేశారు. దాదాపు ఒక శతాబ్దం క్రితం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ భవనం నేటికి కొత్త కథలతో ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకుంటూనే ఉంది. ఇదే ఈ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ యొక్క అసలు కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.